అఖిల్ నుంచోరా. దిలీప్ గారు వచ్చింది ఎలా రాలేదు, వాడు తప్పుకున్నారు ఇలా నుంచోను. ఇప్పుడు సౌలు తార్సు పట్టణం నుండి దమస్కుకు వచ్చాడు. చెప్తా. దమస్కుకు వచ్చి యోధా అనే ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అన్నయ్య వచ్చి అతన్ని పలకరించడం కోసం సిద్ధపడ్డాడు. సౌలు యోధా ఇంట్లో కూర్చొని భోంచేస్తుండా, ప్రార్థన చేస్తుండా, బట్టలు వేసుకుంటుండా? చెప్పు. ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. కూర్చో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి యేసు ప్రభు అని 10th క్లాసులో మంచి మార్కులు రావాలయ్యా, ఆ స్కూల్ ఫస్ట్ రావాలి ఆయన అని కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. సౌలు ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు అంటే కళ్ళు పోయినాయి. యేసు ప్రభు మాట్లాడి చెప్పాడు, తిన్నని మార్గంలో అననీయ ఇంటికి అననీయ వస్తాడు కాడికి అని చెప్పి ఆ యోధా ఇంటికి వెళ్ళి కూర్చోమని చెప్పాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు అననీయ అంటాడు, అననీయ ఆ యోధా ఇంట్లో కూర్చొని సౌలు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళమని చెప్తే, అయ్యో ఓ యేసయ్యా, వామ్ము వాడు మాలా గట్టుడు అయ్యాడు, నీ బిడ్డలందరినీ వాడు కొట్టి చంపుతుండయ్యా, వాడికని నేను పోనయ్యా, నన్ను చంపుతున్నామో. ఒరే బాబు, వాడు పులి కాదు, ఇప్పుడు పిల్లిరా. వాడిప్పుడు పులి కాదు, పిల్లి. వాడిని పిల్లిని చేసి కూర్చోబెట్టగరా. వాడు సావు భయం ఉంది, కళ్ళు లేవు, గుండెలో దర్దలాడుతుంది, ఏమైనా జాతర యేసు ప్రభు చచ్చిపోతానేమో నేను చెప్పి వాడి భయంలో వాడు ఉన్నాడు. పిచ్చి మొహం వాడా, ఏమని మాట్లాడుతున్నా నాకు ఎదురు నువ్వు నేను చెబుతుంటే అని యేసు ప్రభు వారు అన్నయ్యతో అన్నాడు. చూడండి ఆ మాట. ఇక అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమయ్యన్నాడు. స్తోత్రం హల్లెలూయా. సాధనం అంటే పాత్ర. నీవు వాడు పాత్రనై నేను పవిత్రతతో. అది అక్కడ నుంచి వచ్చింది వచనం. కింద క్యాప్షన్లో పాత్ర అని రాశారు. అంటే పాత్ర అంటే ఇక్కడ అక్కడ ఒక చిన్న పాత్ర ఉంది, గాజు పాత్ర. ఇది ఈ గాజు పాత్ర నేను ప్రేరాలు రాసి ప్రేరాలు వేసి యేసు రక్తం వేసి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఈ గాజు పాత్ర నేను దేనికోసం వాడుతున్నా? కొబ్బరి నూనె ప్రేరాలు వేసి దాంట్లో వేసి మీకు తీసి ప్రార్థన చేయడం కోసం వాడుతున్నా. మరి ఇప్పుడు ఈ పాత్రని, సౌలు అనే పాత్రని దేవుడు ఏం చేయబోతున్నాడు? 4 మాటలు చెప్పాడు అక్కడ. చూడు, మొహం దొట్టు పెట్టుకొస్తా పల్లవి. సౌలు అనే పాత్రని దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఆ పాత్ర ఎలా వాడుకోబోతున్నాడు? చదువమ్మా జ్యోతి. ఇతడు నా నామము కొరకు. అబ్బో, యేసు ప్రభు నామం కోసం అంట శ్రమను అనుభవించాలంట. యేసు ప్రభు నామం కోసం అంట శ్రమను అనుభవించాలంట. మేము ఇక్కడికి వచ్చాం గుడ్ ఫ్రైడే, వీళ్ళు పత్తికి పోయారు. పాకేసి చర్చి నడుస్తూ ఉంది. అప్పుడు అందరూ ఉపవాసం ఉండి మాకు అప్పుడు వ్యాన్ ఉంది, ఫస్ట్లో వ్యాన్ వేసుకుని వచ్చాం. అసలు పొద్దున్నే మొహం కడుక్కొని ఆపన్నే వచ్చేసాం. వాళ్ళు ఏమన్నామంటే కాస్త అన్నం కూరలు చేసి అడిగి ఉన్నానమ్మా, మరి సెలవు లోపలికి 7 మాటలు చెప్పిన తర్వాత భోంచేద్దాం అందరం కూర్చొని చెప్పుకున్నాం. ఆ రాత్రి ప్రార్థన పెట్టి చెప్పాను. వీళ్ళు పొద్దున్నే జంప్, ఎవరు లేరు, అందరూ పత్తిపోయారు. ఇక వచ్చును వాళ్ళు ముగింపు ప్రార్థన టైంలో 1 గంట అన్న వచ్చారు. వచ్చి కూర్చున్నారు. వందనాలు ఏమంటాం వాళ్ళు, మనం ఏమంటాం? వందనాలు చెప్పినాం, వాక్యం చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళు ఏమనకుండా పల్లెత్తి మాట్లాడకుండా వ్యాన్ ఎక్కి పోతుంటే కొత్తపల్లం దాటాక మరి ఆ ఏప్రిల్ మాసంలో రేగ్గాలు బాగా కాసి అర్థంగా కనపడుతున్నాయి. వ్యాన్ ఆపితే పిల్లగాళ్ళు మొత్తం ఊకిపోయి ఏరుకొని తిన్నారు.
ఆ రేగికాయలు ఎరుకొని తిన్న తర్వాత మళ్ళీ చందలపాటులో వ్యాన్ ఆప 4 ఏముంటుంది అక్కడ ఏమీ లేదు. ఆ ఆ పిచ్చి బొండాలు ఏది ఉంటే ఆ బొండాలు అందరికీ ఒక 100 రూపాయలు పెడితే తర్వాత 4 నవ్వులి మింగారు, నీళ్ళు తాగారు. నీళ్ళు తాగి చందలపాటు దాటుతున్న వాళ్ళు ఏదో ఒకడు బళ్ళు గక్కుతున్నారు. రేగికాయలు తింటే ఎవరైతే పిచ్చి బొండాలు తింటే నూనె బొండాలే లోపల ఇంకా ఎవరైతే కక్కుంటున్నారు. సేవ అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే సరే ఒకరోజు మేము వచ్చేసరికి మంచిగా గుమగుమలాడుతుంది, చేపల కూర అనుకుంటా. చేపలు అంటే దొరికే చేపలు గురకలేలండి, పెద్ద చేపలేం కాదు అవి. గురక చేపల కూర ఉన్నట్టున్నారు. సరే ప్రార్థన అయినాక అన్నం పెట్టారు. అందుట్లో ఎల్లిపాయ లేదు, ఉల్లిపాయ లేదు, అల్లం లేదు, పెట్టారు. సరే అని చెప్పి ఆకలమంటే మేము కత్తేసుకొని తింటే చెడి వాసన, నోరు వాసనే, మూతి వాసనే, చెయ్యి వాసనే, అబ్బో అంత దూరం వస్తుంది ఒకవేళ కాలైతే వాసన భరించలేకపోతున్నాం. మరి ఏం లేదు తింటానికి అదే ఉందాడా, తిన్నాం, చేసేదేముంది తిన్నాం. తిని ఊరు బయటికి పోయింది. ఊరు బయటికి పోయిన తర్వాత ఇక వ్యాన్ ఆపిచ్చా. ఆ పనివెళ్ళకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఇటే రోడ్డు బాగాలనుకున్నప్పుడు పనివెళ్ళకి వెళ్ళి పోతుంటే ఆ సములు కాసిన ఇక్కడ సప్టా ఉంది కదా, మన నీళ్ళు వచ్చే సప్టా, ఆ సప్టా ఇక్కడ కారు ఆపిచ్చి అరే కొయ్యండి రా అన్న. ఏంది అది? తులసాకు కోసి తీసుకొచ్చి ఇస్తే చేతులకి ఇచ్చటి గులుపుకొని మూతికి గులుపుకొని ఇచ్చటి రాసుకుంటే కథ అప్పుడు తగ్గింది ఆ వాసన. ఇంకా రాలా, ఇంకా వస్తూనే ఉంది. అసలు తెలుగుగా పోయింది కదా అది. ఇంకా అంటే ఆ నీస్ కంపోస్ట్ కారులో భరించలేకపోతున్నాం ఒక్కొక్కరి దగ్గర, అంత దారుణంగా వస్తుంది. కాబట్టి సేవ అంటే వామ్మ బిర్యానీలు చికెన్లు ఎల్లులో పెడతారంట, పాస్టర్ గారు బాగా పెడతారంట, పోయొద్దు అనుకుంటున్నారు. పాస్టర్ గారు ఇక్కడ కక్కుని నీళ్ళు కక్కి వాసన చూసుకొని అల్లాడి అన్నం లేకుండా ఒకరోజు ఆ పని స్వార్థమ పోయి వాళ్ళ అక్కోరింటి కాడ పోయి కొరికారం తెచ్చింది మా అమ్మ. అన్నం వండి పాప కొరికారం తెచ్చి అది తిరగమాత లేదు, పోలేదు. ఆ కారం వచ్చేది మంట, కడుపు అంతా గ్యాస్. చిన్న అట్లా ఏం చేస్తాం మరి, తప్పదు. సేవ అంటే అంతే ఉంటుంది, సేవ అంటే అంతే ఉంటుంది. తిని అమ్మగారు ఏం బండి వేసుకొని పోతుంటే ఆ చందలపాటులో ఆపి చిరొక కూల్ డ్రింక్ తన పేరు థమ్స్అప్ తీసుకొని తాగితే అప్పుడు నెగింది ఆ మంట. చాలా బాధలండి ఈ సేవ. మామూలు అసలు ఈ ఊరు సేవ అంటే మామూలు సేవ కాదు. ఆ సౌలు గారి కోసం దేవుడు మాట్లాడుతుండో నాకున్న బాధ నేను చెప్పాను అనుకుంటే. చదువమ్మా, చదువు. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించగలను నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ఎదుట ఆయన అన్నాడు, అధికారం పొంది నువ్వు వెళ్ళము అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాను. అంటే ఇక్కడ రాజులు ఎదురుకుపోయి వాక్యం చెప్పే దమ్ము ధైర్యం ఇతనికి ఉంది. ఇందిరాగాంధీ కానీ పోయి వాక్యం చెప్పాలంటే మాటలా, అసలు ఆమె మామూలు కాదు. చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని సైకిల్ పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరిగాము. బిల్లీ గ్రహం గారు అమెరికా దేశం నుంచి వచ్చి డైరెక్ట్గా ఇందిరాగాంధీ గారికి పోయి వాక్యం చెప్పిన. స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, రక్షణ పొందు, యేసుప్రభుని నమ్ముకుని వాక్యం చెప్పిన 2 సంవత్సరాలకే ఆమెకి బుల్లెట్ ప్రూఫ్లోకి మొత్తం తొక్క కాల్చి చంపేశారు. సిక్కులు చంపేశారు. బిల్లీ గ్రహం గారు ఒక సినిమా యాక్టర్ కాడికి పోయి అమ్మ రక్షణ పొందమని చెప్పి, మారు మనసు పొందమని చెప్పి వాక్యం చెప్పిందంట. నా అందము చందముతోటి ఎంత సంపాదిస్తున్నా నేను, ఇప్పుడేం మారు మనసు, ఇప్పుడేం వాక్యం, ఇప్పుడేం ప్రార్థన అని చెప్పి ఆమె ధిక్కరించిందంట. ధిక్కరించిన 3 నెలల్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. అంటే ప్రభు వాళ్ళకి సాగు రాబోతుందిరా నాయన, వాళ్ళ కాడికి పోయి చెప్పి వాక్యం చెప్పి పంపిస్తున్నాడు. ఇందిరాగాంధీ గారికి పంపించాడు, సినిమా యాక్టర్ గారికి కూడా పంపించాడు. ఏమో మనశ్శాంతి లేక సినిమా యాక్టర్ సంపాదించి తాగి ఉరేసుకొని చచ్చిపోయింది. కాబట్టి ప్రభు రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భద్రకి ఇతడు ఏర్పరచుకున్న సాధనమై పాత్ర అన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. అననయ్యా, నువ్వేం భయపడబాకు, నా పవర్ ఏంటో అతను చూపిస్తా, నా శక్తి ఏంటో అతను చూపిస్తా. అతను తెలుసుకుంటాడు
నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు పోయి ఆ వెళ్ళిపోయి చర్చి కట్టి వాక్యం చెప్పు. వాళ్ళు ఎంటారా ఎంటరా నా పవర్ చూపిస్తా, వాళ్ళ సంగతి ఏంది నేను చూసుకుంటా. నీ పని నువ్వు చేయి అంతే. నా పని ఏంది రావటం, ప్రార్థన పెట్టడం, పాటలు పాడటం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, పోవటం. మారుతారా మారరు అనేది ఆయన చూసుకోవాలా. నేను పోయి అమ్మ నీకు అడ్డం పట్టుకుంటే తల్లా, నీ కాళ్ళు పట్టుకుంటే తల్లా, యేసుప్రభుని నమ్ముకమ్మ, అంత లప్ప, ఇంత కుప్ప, అంత బంగారం, ఇంత ఏంటి, అంత డబ్బు వచ్చి పడుద్దామని నేను చెప్పానుకో, ఎప్పుడు వచ్చిద్ది అది ముందు ఆ మాట అంటారు. దాన్ని ఎప్పుడు వచ్చిద్ది? నువ్వు అన్నవే ఇందాక రెండో మాట అన్నవే, అది ఎప్పుడు వచ్చింది చెప్పు ముందు అంటారు. యేసుప్రభు నమ్ముకునేది ఎందుకంటే పరలోక రాజ్యంలో చేరడానికి స్తోత్రం. ధనము కోసము, ధాన్యము కోసము, వెండి కోసము, బంగారము కోసము కాదు, యేసు రాజ్యంలో చేరటం కోసం. నరకానికి పోకుండా, కాలిపోకుండా, బగబగలాడే మంటల్లో పడకుండా, ఆ ధనవంతుడిలాగా కేకలు పెట్టకుండా, లాజరులాగా అబ్రహాం రూమును అనుకోవడం కోసం ఈ శ్రమ అంతా. ఆ వెండి కోసం, బంగారం కోసం, ధనం కోసం, మేక కోసం, గొర్రె కోసం, బర్రె కోసమే కాదు, పంట కోసం, పొలం కోసమే కాదు. అవన్నీ ఇస్తాడు. నువ్వు ఆయన వెంబడించు ఫస్ట్. ఆయన నువ్వు వెంబడిస్తే అవన్నీ నీ వెనకమాల పడి వస్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు అన్యాయస్తుడు కాదు, నిన్ను పస్తులుంచే దేవుడేం కాదు. ప్రభువు నీకుంటే, ప్రభు నీలో ఉంటే అవన్నీ నీకు ఇచ్చి దేవుడు పోషిస్తాడండి. అవన్నీ నీకు ఇచ్చి పోషిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎన్ని శ్రమలను అనుభవింపలను నేను అతనికి చూపుదును అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పి స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట మాట్లాడాడు దేవుడు ఇక్కడ అన్నయ్యతోటి. అన్నయ్య ఏమన్నాడు తెలుసునా? సౌలా సహోదరుడా. చూడు ఎంత మంచి మాట. నా అన్న లాంటి వాడివి, నా తమ్ముడు లాంటి వాడికి, నా సహచరుడు అయ్యా నువ్వు. ఎందును బట్టి అననీయ సౌలుతోటి ఈ మాట మాట్లాడాడు? బియ్య గారు, ఎందును బట్టి, ఎవరిని బట్టి అననీయ సౌలుతో ఈ మాట మాట్లాడాడు? యేసుప్రభుని బట్టి. కేకమాకు, యేసుప్రభుని బట్టి, యేసుప్రభుని బట్టి. యేసుప్రభు సౌలు యొక్క హృదయంలో దూరాడు, అననీయ హృదయంలో దూరాడు. ఆ సౌలు శత్రువైనా కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఆత్మీయుల్లాగా మాట్లాడుతుంది. సౌలా సహోదరుడా. అబ్బా, ఆ మాటకే సౌలు గుండె పగిలి ఉంటుంది. వామ్మో, నేను ఇలా చంపడం కోసం పత్రిక తీసుకొని వస్తే వీళ్ళు నన్ను ఎంత ప్రేమించి మాట్లాడుతున్నారు, ఈయన ఎంత గొప్ప దేవుడో. స్తోత్రం, హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మారాలంటే అననీయలాగా నువ్వు మాట్లాడాలి. దేవుడు నువ్వు హృదయంలో ఉంచుకొని మాట్లాడాలి. పెదవుల్లో కాదు, నోట్లో కాదు, మైండ్లో కాదు, హృదయంలో. సౌలా సహోదరుడా అది అంటే అంత ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగువారు, ఇతరులను. ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. మరి అని మాట్లాడాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడి. స్తోత్రం, హల్లెలూయా. వారి కళ్ళు మోసపోయిన అయ్యగారు. పెద్దోళ్ళు అని లేరు, చిన్నోళ్ళు అని లేరు, అక్కని లేదు, చెల్లని లేదు. అయ్యా వాడి కళ్ళు పొరలగమిని అంటారు, అనరా అంటారు. వాడు తాగి ఆ పనికి మొదలు కళ్ళు పొరలగమ్మి ఏం మాట్లాడుతుందో వాడికే తెలియదండి అని అంటారు. మేము చిన్నప్పుడు 8th, 9th, 10th చదివేటప్పుడు ఒక ఇంట్లో కూర్చొని చదువుకునేవాళ్ళు. పిల్లలందరం కూర్చొని అప్పుడు ఎవరిలో కరెంట్ లేదు, వాళ్ళ ఇంట్లోనే కరెంట్ ఉంది. అప్పుడు ఈ 60 క్యాన్ల బల్బులు, ఆ బల్బు కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. రోజు ఒకడు దాగి వచ్చి కోట డాష్ ఉన్నాడంట, వాడికి 4 కొడుకులు ఉన్నారట, వాడికి 4 ఎకరాల పొలం ఉందట, వాడికి 2 పిల్లగాళ్ళు ఉన్నారట, వాడు దరిద్రుడు పొలం అమ్మిందంట,
అని చెప్పి కాసేపు వాళ్ళ నాన్నే తిట్టేవాడు. తిట్టి ఇక ఎక్కువయ్యి ఆ కుక్క వచ్చి పక్కన ఎట్ట తాకుతుంటే అనేవాడు, ఏయ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నీకు గుడ్డలేదు ఏమి లేదు, అసలు పరికమాలేందానా, ఎప్పుడు గుడ్డ కడుకుంటావు నువ్వు, నీకు సిగ్గులేందానా, నీకు సిగ్గులే మానవలేదా అని చెప్పి కుక్కని తడుతుంటావు. వాడు కళ్ళు పొరలగమ్మిని తాగి 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 పొరలగమ్మి కుక్కనేం మాట్లాడుతుంది తెలియట్లా, తండ్రినేం మాట్లాడేది తెలియట్లా. చిన్నప్పుడు నుంచి చూస్తున్నాంట, నీకు గుడ్డ లేదు ఏమీ లేదు, నన్ను చూడు, నా శబ్దం ఇట్టి తిప్పుతున్నావు, నాకు హెల్ప్ చేసేది దాన్ని యాక్షన్ చేసి చూపించిన దాన్ని. మేమేమో ఆ పక్కన కూర్చొని నవ్వుతూ ఉండేవారు. కాసేపు మాకు అది రిలీఫ్. అప్పుడు దా చదివి బుర్ర ఇటెక్కి వచ్చి కూర్చొని కాసేపు నవ్వుకొని పోయేవాళ్ళు. అప్పుడు చదువులు అంటే మా ఈ పిల్లగా చదువులాగా ఉండే కాదు, మహా కష్టమైన చదువులు. అప్పుడు పరీక్ష వాల్యుయేషన్ కష్టంగా ఉండేది, చదువు కష్టంగా ఉండేది, పాస్ చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏందో 550 మార్కులు మా అబ్బాయికి, 600 మార్కులు చేద్దాం. మాకు వాడు చూస్తే కాలేజీకి వచ్చి చూస్తే అతను మాకు వచ్చి ఆటలాడు బంధువులు మార్కులు అయితే 8 మార్కులు ఉన్నాయి. తెలుగు రాయడం అసలు వాడికి ఇది ఎట్ట పాస్ అయ్యండి వీడు వీరభద్రంగా అంటే బిట్ పేపర్ మాస్టారు నీ దొంపదేగా బిట్ పేపర్ అంట. బిట్ పేపర్ అంటే వాళ్ళు చెప్పారంట, మాస్టర్లు వచ్చి బిట్లు ఏబిసిడ్లు పెట్టినంటే పాస్ అయినట్టు. వానాకాలం చదువులు వాడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, రాయడం రాదు, చదవటం రాదు, తీసేత రాదు, కుడికి రాదు, హెచ్వేత రాదు, బగాహరం రాదు. పర్సంటేజెస్ లెక్క చెబుతుంటే ఒకటి తెలమోహి చూస్తుంటే దొంపలు లేక నాయన అర్థం కావట్లేదు అని మళ్ళీ బాగాహారం చెప్పాలి, వాడికి కుడికి చెప్పాలా, తీసేది చెప్పాలా, అవన్నీ చెప్పి మళ్ళీ లెక్క చెప్పాలా. ఏం చేస్తాం మరి, సాగదీయాలా సానబెట్టి రాళ్ళని సత్తుబండలనే సాగదీశారు సూర్య లాంటివి. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, కళ్ళకి పొరల గమినియా, వ్యభిచార పొరల, విగ్రహారాధన పొరల, అబద్ధపు పొరల, మోసపు పొరల, త్రాగుబోతు పొరల, గర్వపు పొరల, ఎదురువారు లెక్క చేయని పొరల. ఏ పొరలు ఉన్నాయి ఆలోచించు. ఆ పొరలు ఇప్పుడు యేసునామములో రాలిపోనుగాక. ఆమేన్. ఏ పొరలు గమ్ముకొని ప్రవర్తిస్తున్నావు? అంటాడు ఓరి దొంపద ఏమైంది ఎంతలో ఇచ్చిట్ట అంటున్నావు అంటే మేము గొప్పలం, మీరు గొప్పలు కాదని చెప్పి అర్థం. కాబట్టి పొరలు గమ్మని కళ్ళు మూసుకున్నాయి, అంధకారంగా మూసుకున్నాయి, ఎదురు వాళ్ళు లెక్క చేయట్లేదు, మాట్లాడు ఎట్ట పడితే ఇష్టపడితే మాట్లాడుతున్నాడు దరిద్రుడు. యేసు నామములో ఈ రాత్రి కాలంలో మీలో ఉన్న అంధకార పొరల మొత్తం కూడా రాలిపోనుగాక. ఆమె నిన్న కూడా రావట్లేదు, ఏం చేద్దాం? యేసు నామములో మీలో ఉన్న అంధకార పొరల మొత్తం రాలిపోనుగాక. ఇంకా గట్టిగా నాలి. యేసు నామములో మీలో ఉన్న అంధకార పొరల మొత్తం రాలిపోనుగాక. ఆమేన్. అది వాళ్ళు లేచి అమ్ములు ఆమెన్ అంటున్నారు అని చెప్పి అదురుకోవాలి. కాబట్టి ఆ పొరలన్నీ రాలిపోయి మంచి దృష్టికి రావాలి. సౌలుకు వచ్చినట్టుగా మంచి దృష్టి రావాలి. అప్పుడు సౌలు లేచి బాప్తిసం పొందాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా బాప్తిసం లేకుండా నీ కళ్ళకి పొరలగమ్మి పాపంలో జీవిస్తూ అపరిశుద్ధంగా ఉంటూ నివసిస్తున్నావా? ఇప్పుడే తీర్మానం చేసుకో. సౌలులాగా నీ పొరలు రాలిపోయి యేసు నామములో బాప్తిసం పొంది యేసయ్య బిడ్డగా నువ్వు తీర్చిదిద్దబడాలి. స్తోత్రం హల్లెలూయా. తీర్చిదిద్దబడాలి, మారాలి. నీ బ్రతుకే మారాలి, నీ బ్రతుకే మారాలి. రాత్రి తీర్మానం చేసుకో. ప్రియ సహోదరి సహోదరులారా, నా ఉన్న పొరల మొత్తం, అంధకారం మొత్తం, అహంకారం మొత్తం, గర్వం మొత్తం, ఇతరులు లెక్క చేయకుండా మాట్లాడే తత్వం మొత్తం కూడా యేసు నామములో నా పొరలు రాలిపోయి నా యేసును సొంత రక్షణగా అంగీకరించి యేసు నామములో బాప్తిసం పొందడం కోసం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రార్థన చేస్తాను మోకరించక. పరిశుద్ధాత్ముడ యేసు నాయన